భారత ప్రైమరీ మార్కెట్ మరోసారి పబ్లిక్ ఇష్యూలతో కళకళలాడనుంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్ స్టోన్ మద్దతున్న హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్, ప్రముఖ ఆభరణాల సంస్థ లలిత జ్యువెలరీ మార్ట్తో సహా మొత్తం 6 కంపెనీలు వచ్చే వారం ఐపీఓ ద్వారా మార్కెట్ నుంచి దాదాపు 5,600 కోట్లను సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. గడిచిన వారంలో 5 కంపెనీలు ఐపీఓలను ప్రారంభించగా ఈ నెల ప్రారంభంలో మరో 3 కంపెనీలు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఈ వరుస పబ్లిక్ ఇష్యూలతో 2026లో మార్కెట్లోకి వచ్చిన మొత్తం ఐపీఓల సంఖ్య ఏకంగా 54కి చేరనుంది. వచ్చే వారం ఐపీఓల సందడి ఆగస్టు 17న ప్రారంభం కానుంది. మొదటి రోజే 2 ప్రముఖ సంస్థలు తమ ఇష్యూలను తీసుకొస్తున్నాయి. వీటిలో హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ 2,600 కోట్ల విలువైన ఐపీఓతో బిడ్డింగ్ను ప్రారంభించనుండగా, అదే రోజు ప్రముఖ రీటైల్ ఆభరణాల సంస్థ లలిత జ్యువెలరీ మార్ట్ 1,700 కోట్ల పబ్లిక్ ఇష్యూ మార్కెట్లోకి రానుంది. ఆ తర్వాత ఆగస్టు 18న మరో 2 సంస్థలు తమ పబ్లిక్ ఇష్యూలను తెరవనున్నాయి. ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ శంకేష్ జ్యువెలర్స్ 367 కోట్ల సమీకరణను రానుండగా, చలనచిత్ర టెలివిజన్ నిర్మాణ సంస్థ సన్షైన్ పిక్చర్స్ 282 కోట్ల విలువైన ఐపీఓను ప్రారంభించనుంది. అనంతరం ఆగస్టు 19న గజా క్యాపిటల్ బ్రాండ్ కింద కార్యకలాపాలు సాగిస్తున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ 550 కోట్ల విలువైన ఐపీఓను మార్కెట్లోకి తేనుంది. ఆగస్టు 20న టెంప్సెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా తన పబ్లిక్ ఇష్యూను తెరవడంతో ఈ వారం సందడి ముగియనుంది. ఈ కంపెనీలు సమీకరించే నిధులను ప్రధానంగా తమ వ్యాపార విస్తరణ, మూలధన వ్యయం, పాత రుణాల చెల్లింపులు, అసాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు వెల్లడించాయి. కంపెనీల వారీగా ఐపీఓల ప్రైస్ బ్రాండ్ ఇష్యూ వివరాలను చూస్తే, హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ తీసుకొస్తున్న 2,600 కోట్ల ఇష్యూ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ రూపంలోనే ఉంటుంది. ఒక్కో షేరు ప్రైస్ బ్రాండ్ను 57 నుంచి 60 రూపాయలుగా నిర్ణయించారు. ఈ నిధులతో కంపెనీ తన పాత రుణాలను తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇక లలిత జ్యువెలరీ మార్ట్ తన 1,700 కోట్ల ఇష్యూకు ఒక్కో షేరు ధరకు 190 నుంచి 201గా నిర్ణయించింది. ఇందులో 1,200 కోట్ల విలువైన ఫ్రెష్ ఇష్యూతో పాటు ఇప్పటికే ఉన్న వాటాదారులు 500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. శంకేష్ జ్యువెలర్స్ 367 కోట్ల సైజ్తో వస్తున్న ఈ ఐపీఓ ప్రైస్ బ్రాండ్ 88 నుంచి 93గా ఉంది. ఇందులో 2.95 కోట్ల ఈక్విటీ షేర్లను ఫ్రెష్ ఇష్యూ రూపంలో, మరో 1 కోటి ఈక్విటీ షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయిస్తారు. సన్షైన్ పిక్చర్స్ తమ 282 కోట్ల ఇష్యూను ప్రైస్ బ్రాండ్ను 342 నుంచి 360గా ప్రకటించింది. ఇందులో 48 లక్షల ఫ్రెష్ ఈక్విటీ షేర్లు, 30.37 లక్షల ఓఎఫ్ఎస్ షేర్లతో కలిపి మొత్తం ఆఫర్ సైజు 78.37 లక్షల షేర్లుగా ఉంది. ప్రమోటర్లు విపుల్ అమృత్ లాల్ షా, షెఫాలి విపుల్ షా ఓఎఫ్ఎస్ ద్వారా తమ వాటాలను విక్రయించనున్నారు. గజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ తమ 550 కోట్ల ఐపీఓకు ఒక్కో షేరు ప్రైస్ బ్రాండ్ను 152 నుంచి 160గా నిర్దేశించింది. ఇందులో 450 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, 100 కోట్ల ఓఎఫ్ఎస్ ఉన్నాయి. టెంప్సెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా 95 కోట్ల విలువైన ఫ్రెష్ ఇష్యూతో పాటు 1.85 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద జారీ చేయనుంది. ఇదిలా ఉండగా వచ్చే వారమే కాకుండా ఆ తర్వాతి వారం కూడా ప్రైమరీ మార్కెట్ సందడి కొనసాగనుంది. ఎయిర్ ఫ్రైట్ ఫార్వర్డింగ్ లాజిస్టిక్స్ సేవల సంస్థ స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ ఆగస్టు 24న 583 కోట్ల విలువైన తన ఐపీఓను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీంతో ప్రైమరీ మార్కెట్ నిరంతరాయంగా సరికొత్త పెట్టుబడి అవకాశాలను అందిస్తూ ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.